దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాల 4th డే. ఈరోజు అమ్మవారి వాహనం వచ్చి కల్పవృక్ష వాహనం. ఈరోజు తిరుచానూరు మాడవీధిలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి ఒడిశా వాళ్ళ క్లాసికల్ డ్యాన్స్. అండ్ అదే కాకుండా ఇంకా చాలా క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయి. పూర్తి వీడియో అప్లోడ్ చేశాను, లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు కల్పవృక్ష వాహనం అని చెప్పాను కదా, కల్పవృక్షం గురించి ఒక ఫ్యూ పాయింట్స్ చెప్పుకుందాం. కల్పవృక్షం అంటే 5 టైప్స్ అంట. అంటే 5 రకాలు కలిస్తేనే కల్పవృక్షం అని అంటారు. అందులో 5 ఏంటంటే 1 కల్పవృక్షం, 2 మందారం, 3 పారిజాతం, 4 సంతానం, 5 చందనం. ఈ 5 కలిస్తేనే పారిజాతం. ఈ కల్పవృక్షం పుట్టింది పాల సముద్రం నుంచి. ఎప్పుడంటే దేవతలు అసురులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఈ కల్పవృక్షం పుట్టింది. ఈ కల్పవృక్షం తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఈ కల్పవృక్షం స్వర్గంలో ఇంద్రుడి ఇంటి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా దేవతలకు ఏమైనా కోరికలు కోరుకోవాలంటే ఈ చెట్టు కిందకి వెళ్ళి కోరుకుంటే కోరిన కోరికలు తీరుస్తుందని చెప్తారు. అదే కాకుండా ఈ కల్పవృక్షం భూమిపైన కూడా కొన్ని చోట్ల ఉందని, అంటే ఇంద్రుడు భూలోకంకి ఇచ్చాడని, కొన్ని దేవాలయాల్లో ఉంటుందని, అక్కడ వెళ్ళి మనం ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయని చెప్తూ ఉంటారు. కొన్ని వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఈరోజు అమ్మవారి 4th డే కల్పవృక్ష వాహనం. నిన్న వచ్చి ముత్యాల పల్లకి వాహనం. నిన్న వీడియో మిస్ అయింది, ఎందుకంటే ఒక 2 డేస్ నుంచి తిరుపతిలో ఫుల్ ట్రైన్, అందుకని వెళ్ళలేదు. అండ్ ఎంత వాన పడుతున్నా అమ్మవారి బ్రహ్మోత్సవాలు మాత్రం ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇంకా 6 days ఉంది ఆల్మోస్ట్. ఐ విల్ ట్రై టు అప్లోడ్. అండ్ సెకండ్ డే చిన్నశేషు వాహనం వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫుల్ వీడియో, అది చూసేయండి. కల్పవృక్షం అంటేనే అడిగిన కోరికలు తీర్చేస్తుంది. ఇంకా అమ్మవారు వచ్చి లక్ష్మీ స్వరూపం. ఇంకా అమ్మవారు కూడా పాల సముద్రంలోనే పుట్టింది. ఇంకా అమ్మవారు వచ్చింది కల్పవృక్ష వాహనం పైన. ఈరోజైతే అమ్మవారిని ఏం కోరికలు కోరుకున్నా తీర్చేస్తుంది. నేనైతే గట్టిగా కోరుకున్నాను. మీకు కూడా ఏం విషెస్ ఉన్నా నాకు కామెంట్ చేసేయండి, నేను అమ్మవారికి చెప్పి పోస్ట్ చేసేస్తాను. ఇంతటితో మన వీడియో అయిపోయింది. దోస్తులందరూ ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకో వాహనంతో రేపు వచ్చేస్తాను.